అండి, డ్రమ్ స్టిక్ సూప్ ని మన డైట్ లో తరచుగా వాడుతున్నాం కదా. మరి ఆ డ్రమ్ స్టిక్ సూప్ ఎలా చేయాలో ఇవాళ చూద్దామా. వెరీ సింపుల్ అండి, ఏం లేదు. కాస్త లావుగా ఉన్నవి ముదురుగా ఉన్నా సరే అండి ఈ సూప్ కి ములక్కాడలు బాగా యూజ్ అవుతాయి. అది తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలతోటి మనం కట్ చేసుకొని కుక్కర్ లో 3 to 4 విజిల్స్ మనం పెట్టేసుకోవాలండి. అయితే ములక్కాడలతో పాటు ఒక 1 బిగ్ సైజ్ టొమాటోని, తర్వాత ఒక పచ్చిమిర్చిని, ఒక ఆనియన్ కూడా పెద్ద పీసెస్ కట్ చేసుకొనేసి వేసేసి ఇవన్నీ కలిపి ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత మనము ఈ మొత్తం ములక్కాడల్ని వేరు చేసుకొని దానిలో ఉన్న పల్ప్ అంతా కూడా మనం సపరేట్ చేసేసుకోవాలండి. ఈ పల్ప్తో పాటు మనం ఉడకబెట్టిన టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నిటిని కూడా కలిపి మిక్సీ చేసేసుకుంటాం. కన్సిస్టెన్సీని బట్టి యాజ్ యూజువల్ మనం వాటర్ మిక్స్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని గీ కానీ బటర్ కానీ వేసేసుకొని మన చిన్న చిన్న పీసెస్ ఆఫ్ గార్లిక్ని మనం బాగా వేపేసుకున్న తర్వాత ఈ పల్ప్ అంతా కూడా దాంట్లో వేసేస్తాము. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీనిలో కావాలంటే పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మరిగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకొని కాస్తంత పెప్పరు, నిమ్మకాయ పిండేసుకొని వేడిగా ఈ వింటర్లో కానీ మాన్సూన్లో కానీ మనం తాగితే ఇది యాక్చువల్లీ మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. నైట్ టైం కనుక మనం ఈ సూప్ని మనం తీసుకుంటే ఇక ఏ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, అంత టమ్మీ ఫుల్ అవుతుంది. ప్లస్ మనకి మంచి హెల్దీ కూడా.